యొక్క వాక్యము ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి 10 లక్షణాలు. ఇది ఈరోజు మనము నేర్చుకుందామండి. ఇది ఒక ఫౌండేషన్, ఒక కొన్ని బేసిక్ విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి నేను ఈ సేవలో ఇంతవరకు నేను చూసినటువంటి కొన్ని విషయాల గురించి నేను ఈరోజు చెప్తాను. కొంతమంది విశ్వాసులు మరి వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారు దేవుడితో నడుచుకున్న విధానం కావచ్చు, మరి వారు బైబిల్ని అలాగే వాక్యమును సంఘమును వారు ఏ విధంగా మరి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, ఒక సంఘ కాపరితో వాళ్ళు ఎలాగుంటున్నారు, ఇవన్నీ మరి నేను అబ్జర్వ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పాయింట్స్ అనేవి ప్రతి విశ్వాసికి ఉండాలి, అవి నేర్చుకోవాలి, అవి తెలుసుకోవాలి అని నాకు మరి చెప్పమన్నారు నిన్నటి దినాన. నిన్న నేను ఇక్కడ పంజాబ్లో కూడా ఈ చర్చ్లో, సండే చర్చ్లో మరి ఇవి చెప్పాను. అలాగే ఇక్కడ ఇప్పుడు తెలుగులో కూడా చెప్పాలని ఆశపడుతున్నానండి. మీ దగ్గర బుక్ పెన్ ఉంటే దయచేసి రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లేకుండా మనము ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మనం అసలు ఎదగలేమన్నమాట. ఈ ఫౌండేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి. పునాది లేకుండా ఇల్లు ఎలాగ నిలబడదో, మరి ఈ లక్షణాలు లేకుండా ఒక విశ్వాసి తన జీవితంలో అస్సలు నిలబడలేడు. సో ఇవి మనము ఈరోజు నేర్చుకుందాం. ఏంటి ఆ లక్షణాలు అనేది. మొట్టమొదటి లక్షణము, ఎవరిని బట్టి నీ ప్రార్థన జీవితము నువ్వు విడిచిపెట్టకూడదు. ఫస్ట్ పాయింట్ ఇదండి. ఎవరిని బట్టి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల గొడవలు కావచ్చు, నీ పనులు కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, లేకపోతే బయట పని అంటే ఉద్యోగాలు, బిజినెస్లు, మీ సొంత పనులు కావచ్చు, లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఈ యొక్క కొన్ని ఈ రీజన్స్ని బట్టి, కామన్ రీజన్స్ని బట్టి చాలామంది ఏం చేస్తారంటే వారి యొక్క ప్రార్థన జీవితాన్ని వాళ్ళు నిర్లక్ష్యపడుతుంటారు. హల్లెలూయా. సో ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు వస్తుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి. భార్యాభర్తలు అన్న తర్వాత మనస్పర్ధలు కామన్. అవి చిన్న చిన్న మాట వివాదాలు, పట్టింపులు ఏవో వస్తుంటాయి. అలాగని చెప్పి ఆ రోజు ప్రార్థన మానేయడం, మరి ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పట్టడం. నా భర్త ఇలాగన్నాడు, నా భార్య ఇలాగంది, మరి నేను ప్రార్థన చేసుకోను, నాకు మనసు బాగాలేదు, లేకపోతే నాకు పనులు ఎక్కువైపోతున్నాయి, ఉద్యోగం చేసుకుని వచ్చా, చాలా కష్టపడ్డాను రోజంతా, ఇంకా బైబిల్ పట్టుకొని చదువుతుంటే ఇంకా మీకు నిద్ర వస్తుందని, లేకపోతే ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పి బైబిల్ పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకోకుండా ఆ దినము ప్రార్థనే లేకుండా కొంతమంది పడుకుంటారండి. మరి అలాంటి వారిని బట్టి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ విధంగా ఎలాగ నిద్ర పడుతుందో కూడా మరి తెలియదు. కొంతమంది మరి వారి యొక్క ప్రార్థన జీవితం అంటే చాలా అలుసుగా తీసుకుంటారు, చాలా తేలికగా తీసుకుంటారు దాన్ని. మనం ఎప్పుడు అలా తీసుకోకూడదు. మీరు ఎంత ఉద్యోగం అన్నా చేసిరండి, ఎంత పనైనా ఇంట్లో చేయనివ్వండి, బయట పనైనా చేయనివ్వండి, మీరు మీ ప్రార్థన జీవితాన్ని మాత్రము అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు కనీసం దినములో 1 గంట 2 గంటలైనా సరే ఆ ప్రార్థన కొరకు, ఆ వాక్యం కొరకు మీరు ప్రత్యేకపరుచుకోవాలి. అప్పుడే మీరు ఆధ్యాత్మికంగా ఫలిస్తారు. అర్థమవుతుందండి? సో ఎవరిని బట్టి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి. ఎవరిని బట్టి నేను నా ప్రార్థనని పక్కన పెట్టను. ఎవరిని బట్టి ఎవరో ఏదో అన్నారని, లేకపోతే నాకు ఉద్యోగంలో పని నేను ఎక్కువసేపు చేశానని, లేకపోతే నాకు ఇంట్లో ఎక్కువసేపు పని చేశానని నా ప్రార్థనని మాత్రం నేను పక్కన పెట్టను. మీరు రాత్రి ఎంత లేటుకైనా పడుకోనివ్వండి, పగలు మీరు లేవాల్సిందే. ఖచ్చితంగా లేవాల్సిందే. లేచి దేవుని ముఖదర్శనం చేసుకొని ఆయనతో మాట్లాడి అప్పుడు మీ పనులు చేసుకోవాలి. అంతేగాని రాత్రి లేటుగా పడుకున్నాను కాబట్టి పొద్దున్నే నేను లేవను అని చెప్పడానికి లేదండి. మీరు ఎంత కష్టపడినైనా సరే దేవుడితో మీ యొక్క దినము ప్రారంభించకపోతే ఆ దినము అపవాదిదే. ఇంకా
ఆ దినం ఇంకా మీరు అపవాదికి ఇచ్చినట్టే. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను కొంతమంది విశ్వాసులను చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వారు చెప్తారు నాతో, పని ఎక్కువ చేసుకున్నాను సిస్టర్, మరి హోటల్లో ఉన్నాను, లేకపోతే ఇక్కడున్నాను, అక్కడున్నాను, నాకు నా భర్తకి గొడవలైనాయి కాబట్టి నేను ప్రార్థన చేయలేదు ఈరోజు, నేను ఉదయకాలం ప్రార్థన లేవట్లేదు, నాకు నిద్ర ఆగట్లేదు, లేస్తున్నాను కానీ కళ్ళు తూలిపోతున్నాయి, నేను ఇంకా పడుకుండిపోతున్నాను, ఎప్పుడో లేస్తున్నాను, నాకు టైం అయిపోతుంది, ఇంకా అందుకని నేను ఇంక వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేసుకోవట్లేదని చెప్తున్నారు. అలాంటివి వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆసక్తిని బట్టి మీరు దేవుణ్ణి తృప్తిపరచగలరు. మీకు దేవుణ్ణి ప్రేమిస్తే ఇవి ఏమీ మీకు గుర్తు రావు. ఇంకా నాకు నిద్ర వస్తుంది, నాకు పని ఉంది, నాకు ఇది ఉంది, అది ఉందని మీకు మీరుగా అడ్జస్ట్ చేసేసుకుంటారు. ఆయన మీద ఉన్న ప్రేమ అలాగ మిమ్మల్ని నడిపిస్తుంది. అర్థమవుతుందండి? మనం ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని కలుసుకోవటం కొరకు, ఆ వ్యక్తితో మాట్లాడటం కొరకు మన పనులన్నీ మనం త్వరగా చేసుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తితో మాట్లాడడానికి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అనుకుంటాం. మరి దేవుడితో కూడా అంతే కమిట్మెంట్ మనకు ఉండాలి కదా. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని బట్టి మీ ప్రార్థన జీవితాన్ని దయచేసి విడిచిపెట్టద్దు. రెండో పాయింట్, నీకు ఎన్ని పనులున్నా సరే నీకు దేవుడితో మంచి సావాసం కలిగి ఉండాలి. దినములో ఒక పర్టిక్యులర్ టైంని దేవుడికి మీరు ఇవ్వాలి. అర్థమవుతుందండి? మీకు ఎన్ని పనులున్నా సరే దేవుడితో ఒక మంచి సావాసాన్ని మనము కలిగి ఉండాలంట. ఇది సెకండ్ పాయింట్. ఎన్ని పనులైనా చేయనివ్వండి, ఎన్నైనా, ఇప్పుడు దాకా అదే చెప్పాను నేను, ఎన్నైనా మీకు బిజీ షెడ్యూల్ ఉండనివ్వండి, ఎన్నున్నా సరే పర్టికులర్ ఒక టైము, ఒక నిర్దిష్టమైనటువంటి సమయము మనము దినములో పెట్టుకోవాలి. ఉదయకాలము 1 గంట, సాయంకాలం 1 గంట, అలా మీరు ఒక టైంని షెడ్యూల్ చేసుకుని దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీరు అపవాది చేతుల్లో చిక్కుకోరండి. మీరు ఎప్పుడైతే స్పిరిచువల్గా ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తారో, మీరు సఫలీకృతం అవ్వాలి మీ జీవితంలో అంటే కనుక ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఏంటంటే, విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా నేను నా దేవుడి కోసం కష్టపడతాను, నన్ను నేను డిసిప్లిన్ చేసుకుంటాను అని అనుకుంటే మీరు సఫలీకృతులు అవుతారు ఆధ్యాత్మిక జీవితంలో. మీరు విశ్రాంతి తీసుకునే సమయాన్ని మీరు కొంచెం తగ్గించుకోండి. నేను పూర్తిగా మానేయమని నేను చెప్పట్లా. మీరు ఒక 2 అవర్స్ మధ్యాహ్నము భోంచేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటే దాన్ని 1 అవర్కి కుదించండి. 1 అవర్ దేవుడితో ప్రతిరోజు మీరు టైం స్పెండ్ చేయండి. ఎంత బాగా మీరు ఫలిస్తారో మీరే చెప్తారు రాబోయే రోజుల్లో. ఒక 1 అవర్ మధ్యాహ్నం పూట్ల మీరు ఇవ్వండి భోంచేసిన తర్వాత. మీరు ఒకవేళ భోంచేసిన తర్వాత చాలామందికి నిద్ర వచ్చేస్తుంది, ఇంకా శరీరం కొంతమందికి సహకరించదు, నేను ఒప్పుకుంటాను అది. అయితే మనం ఏం చేయాలి, 2 అవర్స్ మీరు విశ్రాంతి తీసుకుంటే 1 అవరే దాన్ని విశ్రాంతికి పెట్టుకోండి. 1 అవర్ దేవుడితో కంపల్సరీగా 3 to 4 లేకపోతే 4 to 5 లేకపోతే 2 to 3 ఏదో ఒక టైం మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు దేవుడితో సమయం గడపండి. మళ్ళీ రాత్రి పిల్లలు, భర్త అందరూ వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి, ఒక 1/2 hour to 40 minutes. మీరు ఇలా దినమును ఒక షెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటే ఉదయకాలం లేచిన తర్వాత మీ వ్యక్తిగత ప్రార్థన మీరు చేసుకోండి. 5 to 6 లేకపోతే 6 to 7 లేకపోతే 4 to 5 అలా మీరు చేసుకుంటే మీరు స్పిరిచువల్ లైఫ్లో చాలా సఫలీకృతం అవుతారు. అపవాది నుండి వచ్చేటువంటి ఆ ఒక టెంప్టేషన్స్ నుంచి, ఆ శోధనల నుంచి మీరు తప్పించుకొని జయ జీవితాన్ని కొనసాగిస్తారు. మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపడాలి, మీరు సఫలం చెందాలి అని అనుకుంటే మీరు మీ టైంని ఎంత బాగా చక్కగా వాడుకోవడం మీకు వస్తుందో అప్పుడే మీరు ఫలిస్తారు. అందుకనే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కొలస్సీల్లో, సమయమును సద్వినియోగము చేసుకోండి, దినములు చెడ్డవి గనక మీ సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకోండి, అప్పుడు మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఇది సెకండ్ పాయింట్ అండి. మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్. చర్చిలో ఎవరి ప్రవర్తనను బట్టి పూర్తి చర్చిని మనము ద్వేషించకూడదు, అలాగే ఆ చర్చిని మనము మానకూడదు.
అర్థమవుతుందండి? చర్చిలో ఎవరి ప్రవర్తనను బట్టి పూర్తి చర్చిని మనము ద్వేషించకూడదు. ఇది థర్డ్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట. ఒకరు చర్చిలో సరిగా ఉండరు. ఇప్పుడు చర్చ్ వరకు పక్కన పెట్టండి, చర్చ్ విషయము. మన ఇంటికి మనం వద్దాము. మన ఫ్యామిలీలో నలుగురు ఉండొచ్చు, 5గురు ఉండొచ్చు. మన నలుగురు 5గురిలో 3 సరిగా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి సరిగా ఉండడు. లేదా 2 సరిగా ఉన్నారనుకోండి, 3 సరిగా ఉండరు. అవునా అండి? మన ఇంట్లోనే, మన రక్త సంబంధికుల మధ్యలోనే ఎన్నో విభేదాలు ఉంటాయి, ఎన్నో అవకతవకలు ఉంటాయి. ఒకళ్ళు చక్కగా ఉంటారు, ఇంకొకళ్ళు సరిగా ఉండరు. మరి మన కుటుంబంలోనే ఇన్ని వ్యత్యాసాలు మనం చూస్తున్నప్పుడు, మరి చర్చిలో వివిధ రకములైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు, వివిధ ప్రవర్తన కలిగిన వారు మన మందిరానికి వస్తుంటారు. వారు ఎవరో మిమ్మల్ని మీతో సరిగా బిహేవ్ చేయలేదని, లేకపోతే మీతో వాళ్ళు సరిగా మంచి కమ్యూనికేషన్ లేదని, ఆ ప్రేమ లేదని మీరు పూర్తి చర్చిని మనము నిందించకూడదు. ఇది నేను కొంతమంది దగ్గర చూశాను. ఎంతో బాధ అనిపించింది అప్పుడు. ఒక ఆంటీ గారు చర్చిలో కుర్జీ వేయలేదని చెప్పి ఆ చర్చ్ మానేశారు. మరి ఒక సహోదరుడు ఆ చర్చిలో ఒక వ్యక్తిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అనమాట. ఈ వ్యక్తి ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, కానీ ఆయనేమో ఈయనతో అంత మాట్లాడట్లా. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయన చూశాడు 3 వారాలు చూశాడు, 4 వారాలు చూశాడు. ఇంకా ఆ వ్యక్తి నుంచి అలాంటి రెస్పాన్స్ రావట్లేదని, ఈ సంఘంలో ప్రేమ లేదు, ఈ దేవజనుడు ప్రేమించడమే నేర్పించట్లా అని సంఘమును, సంఘ కాపరిని దూషించి ఆ సంఘాన్ని మానేశాడు. ఎంత బాధాకరం చెప్పండి. ఒక వ్యక్తి మాట్లాడట్లేదని, ఒక వ్యక్తి ప్రేమగా లేడని చెప్పి సంఘమును, సంఘ కాపరిని విడిచిపెట్టడం ఎంత పాపం అది. మరి ఇంకొక సహోదరుడు అదేంటి, తన తల్లితో ఏవో విభేదాలు వస్తే తన తల్లిని అన్నాడు, అమ్మ నీకు నా అన్న దగ్గరికి నువ్వు వెళ్ళిపో, నీకు 2 కొడుకులు ఉన్నాం కదా, నా భార్యతో నాతో నీకు సరిగా మరి పొత్తు కుదరట్లేదు, మేమిద్దరం దేవుణ్ణి నమ్ముకున్నాము. ఆ తల్లిగారేమో దేవుణ్ణి నమ్మల, కొడుకు కోళ్ళేమో దేవుణ్ణి నమ్మారు. సో ఆవిడకి ఆ మధ్యలో సంబంధం సరిగా ఉండట్లేదు అనమాట. సరి అయినటువంటి ఆప్యాయతలు ఏమీ అక్కడ ఉండట్లేదు. వాళ్ళ మధ్యలో మంచి రిలేషన్ లేదు, ఎఫెక్షన్ లేదు. సో ఈ కొడుకు కోడలు మరి మందిరాలకి రావడము, తర్వాత వీళ్ళు వచ్చి ప్రార్థనలు పెట్టించుకోవడం, ఇంట్లో ఇవన్నీ ఆ తల్లిగారికి నచ్చకపోతుంటే మరి మాటికి కోడల మీద విభేదించడం, నువ్వు ఎందుకు ఇలాగ ప్రార్థనలు పెట్టించుకుంటున్నావు, ప్రార్థనలకు వెళ్ళిపోతున్నావు, నువ్వు మారడమే కాకుండా నా యొక్క కొడుకుని కూడా మార్చేసావు నువ్వు, అది ఇదని చెప్పి అంటూ చివరికి ఏమనేసిందంటే ఆవిడ, మీ దైవజనుడు మీకు ఇదేనా నేర్పించింది, ఇలాగైనా ఉండమని చెప్పింది, తల్లిని ఇలాగా దూషించమని చెప్పాడా, తల్లిని ఇలాగా అన్న దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాడా, ఇదేనా మీ పాస్టర్ మీకు నేర్పించింది అని చెప్పి ఆ తల్లిగారు ఆ యొక్క కొడుకుని కోడల్ని అనేటప్పటికీ వాళ్ళు కొద్ది రోజులు బాగానే ఉన్నారండి. మరి వాళ్ళకి ఏమైందో తెలియదు, మరి వాళ్ళు కూడా ఈ దైవజనుని విభేదించడం ప్రారంభించి వాళ్ళు కూడా చర్చ్ మానేశారు. అర్థమవుతుందండి? ఇప్పుడు చర్చ్లో ఏవో చిన్న విభేదాలు వస్తాయి. ఒక వ్యక్తితో ఏవో చిన్న విభేదం వస్తుంది, చిన్న మనస్పర్ధ వస్తుంది. అలాగని చెప్పి ఆ పూర్తి చర్చిని మనం తప్పు అని చెప్పకూడదు, ఆ సంఘ కాపరిని తప్పు అని చెప్పకూడదు. ఏ సంఘ కాపరి కూడా తన యొక్క ఆత్మీయ పిల్లల్ని పాడైపోమని, తల్లిదండ్రులు దూషించమని, లేకపోతే పక్కనున్న సహోదరుడితో నువ్వు మాట్లాడొద్దని ఏ సంఘ కాపరి చెప్పడు. అలా ఏ తల్లి కూడా తన 2 పిల్లల మధ్యలో వైరం ఎలాగ పెట్టదో, అలాగే ఒక సంఘ కాపరి కూడా తన చర్చికి వచ్చేటువంటి ఆత్మీయుల మధ్యలో గొడవలు పెట్టాలని ఏ మాత్రం ఆశ ఉండదు. కానీ ఆ సంఘానికి వచ్చే వాళ్ళలో కొంతమందిలో అపవాది ఉంటాడనమాట, దుష్టత్వం ఉంటుంది. ఆ సంఘాన్ని పాడు చేయడానికి కొంతమందిని అపవాది పెట్టుకుంటాడు. సో ఈ అపవాది కార్యాలు ఇవన్నీ కూడా. అయితే మనము ఎలాగుండాలంటే, అలాంటి వ్యక్తులు మనతో ఉంటున్నప్పుడు, అలాంటి వ్యక్తులతో మన మధ్యలోకి వస్తున్నప్పుడు సంఘంలో దయచేసి అలాంటి వారిని బట్టి మనము నిరాశ చేసుకోకూడదు, కృంగిపోకూడదు.
సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఎవరిని బట్టి మనం కృంగిపోకుండా సంఘము మనము వ్యక్తుల్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి మనము వెళ్ళాలి. దేవుడి మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే దేవుని కోసం మనం వెళ్ళాలి. వ్యక్తులను చూసి వెళ్ళకూడదు. పాస్టర్ గారు నాతో మాట్లాడట్లేదు, అందరితో మాట్లాడుతున్నారు, అందరితో ప్రార్థన చేస్తున్నారు, మాతో మాట్లాడట్లేదు కాబట్టి మేము ఆ సంఘానికి వెళ్ళము, ఇవన్నీ మనం అనకూడదండి. అర్థమవుతుందండి? మీరు ఆ సంఘంలో ఆత్మీయంగా బలపడుతుంటే, మీకు వాక్యము అనే ఆహారము ఎప్పటికప్పుడు మీకు దొరుకుతుంటే తప్పకుండా దేవుడు ఆ సంఘంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క అభివృద్ధిని బట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తారు. కనుక అప్పటి వరకు మనము కొంచెం సమయము ఓర్పు పట్టాలి, సహనంతో ఉండాలి. దేవుని యొక్క కార్యాలు మన పక్షాన మాట్లాడేంత వరకు మనము మౌనంగా ఉండాలి. అప్పటి వరకు మనం ఎవరిపైన విమర్శించకూడదు, ఎవరిని దూషించకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఇది 3rd పాయింట్ అండి. ఇంకా 4th పాయింట్, అలాగే నువ్వు సేవ చేస్తుంటే నీ ఇంట్లో ఉన్న గొడవలు బట్టి సేవని ఆపకూడదు, విడిచిపెట్టకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో గొడవలు ఏదో అవుతాయి, తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఏవో గొడవలు అవుతాయి. గొడవలు అవుతుంటే సంఘంలో ఈ యొక్క విశ్వాసులు వెళ్ళి మరి ఏవో కొన్ని సేవా కార్యక్రమాల్లో వీళ్ళు కూడా వారి వంతు సహకారాన్ని వాళ్ళు అందిస్తారు. మరి మ్యూజిక్ వాయించడం అనో, పాటల గుంపులో ఉండడం అనో, లేకపోతే క్లీనింగ్లో ఉండడం అనో, లేకపోతే మరి సండే స్కూల్ టీచర్స్గా ఉండడం అనో, లేకపోతే ఫుడ్ సెక్షన్లో ఉండడం అనో, ఏదో వారికి ఇచ్చిన బాధ్యతను వారు నిర్వర్తిస్తుంటారు. విశ్వాసులుగా ఉన్నవారే చిన్న చిన్న సేవలు చేస్తుంటారు. అయితే కుటుంబంలో ఏవో గొడవలు వస్తాయి, భార్యాభర్తలు గొడవలు అవ్వచ్చు, పిల్లల మధ్యలో గొడవలు అవ్వచ్చు, ఏవో కోపాలు వాళ్ళకు ఉండొచ్చు. ఆ కోపాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా ఆ సేవను వదిలేస్తారు. వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ బాధ్యతను వాళ్ళు విస్మరిస్తారు, విడిచిపెట్టేస్తారు. ఆ సండే స్కూల్ తీసుకోవడం అనేది సడన్గా ఆపేస్తారు. మరి ఆ క్లీనింగ్ చేయడం అనేది సడన్గా ఆపేస్తారు. కొంతమంది ఆపకపోయినా వాళ్ళు ఎలా చేస్తారంటే లోపల ఆ వ్యక్తిని తిట్టుకుంటూ, లోపల ఆ వ్యక్తిని సణుక్కుంటూ ఇక్కడ సేవ చేస్తుంటారు. అది చాలా తప్పండి. అలాగే ఎప్పుడు మనం చేయకూడదు. మీ ఇంట్లో ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు, కానీ అది సంఘం వరకు మీరు ఎప్పుడు తీసుకురాకూడదు. ఎప్పుడు మనము సంఘానికి మన యొక్క గొడవను, మన యొక్క కోపాన్ని మనము అస్సలు తీసుకెళ్ళకూడదండి. మన యొక్క గొడవను, మన కోపాన్ని మనం ఇంట్లోనే వదిలేయాలి. ఒకవేళ నువ్వు అలాంటి మనసుతో ఒకవేళ మందిరంలోకి అడుగు పెట్టినా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మందిరంలోకి వెళ్ళిన వెంటనే నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసేసుకోవాలి. ప్రభువా, నేను ఇలాంటి మనసుతో వచ్చానయ్యా, నేను ఇలాంటి కోపంతో వచ్చాను, నా హృదయాన్ని నువ్వు శుద్ధీకరించు, నన్ను సమాధానపరచు, నేను ఈ సేవని సంతోషంగా చెయ్యాలి, నేను నీ కొరకు ప్రీతికరమైనటువంటి సేవ చెయ్యాలి అని చెప్పి మీ హృదయాన్ని మీరు క్లీన్ చేసుకుని పశ్చాత్తాపడి మందిరంలో మీరు ఆ పని చేసినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కనుక మీరు ఒక పాట పాడచ్చు, మీరు ఒక క్లీనింగ్ చేయొచ్చు, మీరు ఒక చిన్న కుర్జీలేసే పనే అవ్వచ్చు, ఏదైనా కావచ్చండి. ఒకరిని తిట్టుకుంటూ, ఒకరిపైన కోపంతో ఉంటూ, సణుగుతూ ఆ సేవలో మీరు ఎప్పుడు కొనసాగలేరు. లేకపోతే ఆ సేవను మీరు విడిచిపెట్టినా కూడా అది మీకు ఆశీర్వాదం కాదు. కనుక ఇది పరిశుద్ధాత్మదేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. మరి 5th పాయింట్ ఏంటంటే, మీ సంఘంలో ఎవరి మీదైనా మీకు ఒకరికొకరికి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు వచ్చి, ఒకరికొకరికి మధ్యలో ఏదైనా మాటలు వస్తే, లేకపోతే ఒక వ్యక్తి గురించి మీరు ఏదైనా తప్పుగా అనుకుంటే దయచేసి ఆ వ్యక్తితో మీరు సమాధాన పడాలి, పశ్చాత్తాపడాలి, మీ పాపములు మీరు ఒప్పుకోవాలి, ఒకరికొకరు హత్తుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరుడితో నీకు ఏదైనా విభేదం ఉంటే ఆ ఒక్క విభేదాన్ని నువ్వు అక్కడే విడిచిపెట్టి, ఆ విరోధమును, ఆ నేర బుద్ధిని నువ్వు అక్కడే విడిచిపెట్టి నువ్వు నాకు బలి అర్పించు, అప్పుడే నేను నీ బలిని స్వీకరిస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము మన యొక్క సహోదరుల మీద విభేదిస్తూ, ద్వేషిస్తూ మన సంఘంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను, మన బలిని స్వీకరించడంట. ఏదైనా మీకు విభేదాలు ఉంటే సహోదరుల మధ్యలో ఎప్పుడు కూడా ఆ విభేదాలను హృదయంలో పెట్టుకొని సంఘంలో మనము కొనసాగలేము.
ఏదైనా ఉన్నా సరే క్లియర్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమున్నా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, సమాధాన పడండి, క్షమాపణలు పొందండి. పశ్చాత్తాపము ద్వారా వచ్చేటువంటి ఆ ఒక ప్రార్థన ఏదైతే ఉంటుందో అది దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. అది మీకు ఒక కొత్త అనాయింటింగ్ని మీ పైన రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడూ కూడా శుద్ధ హృదయము, పశ్చాత్తాపము, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడము అనేది దేవుడికి ఇష్టమైనటువంటి బలియాగము. ఇది దేవుడి మెచ్చేటువంటి కార్యము. కనుక ఎవరితోనూ దయచేసి విభేదించొద్దండి. మందిరాల్లో మీరు వెళ్ళే మందిరాల్లో వారితో సమాధానపడి చర్చ్లో మీరు దేవుని ఆశీర్వాదాలు పొందండి. మరి సిక్స్త్ పాయింట్ ఏంటంటే చర్చ్ నుంచి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి కానీ కోపంగా అసలు వెళ్ళకూడదు. హల్లెలూయా. చర్చ్ నుంచి వెళ్ళేటప్పుడు మనము సంతోషంగా వెళ్ళాలి. చర్చ్లో ఏవో మీకు నచ్చనివి మాటలు వస్తాయి, లేకపోతే పాస్టర్ గారు ఏదో ప్రసంగిస్తూ ఒక మాట ఏదో చెప్పుంటారు. అది బహుశా మీ గురించి కాకపోవచ్చు, బట్ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మీరే అది మీ గురించి అన్నారేమో, లేకపోతే ఏదో ఆయన మాట్లాడుతూ ఒక మాట ఆయన అన్నాడేమో అని అనుకుని కొంతమంది కోపంగా చర్చ్ నుంచి వెళ్ళిపోతారండి. నేను అలాంటి వాళ్ళని కూడా చూసా. సో అలా ఎప్పుడైతే మనం కోపంగా వెళ్తామో మన వెనకాల దురాత్మలు వస్తాయి. ఎప్పుడూ కూడా చర్చ్ నుంచి వెళ్ళేటప్పుడు కోపంగా అస్సలు వెళ్ళకూడదు. మనసు నిరాశ చేసుకొని, మనసు గాయపెట్టుకొని మనము మందిరం నుంచి అస్సలు వెళ్ళకూడదండి. చర్చిలో ఒకవేళ నువ్వు అలా రావచ్చు, ఎవరితో మీద కోపంతోనో, నిరాశతోనో, కృంగుదలతోనో నువ్వు రావచ్చు మందిరానికి, కానీ నువ్వు దాన్ని అక్కడ విడిచిపెట్టి శుద్ధ హృదయంతో, సమాధానంతో దేవుని నింపుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి. యూదా ఇస్కరియోతు లాస్ట్ మినిట్లో, ఇంకా లాస్ట్ సప్పర్లో ఆ దేవుడు హోలీ కమ్యూనియన్ బల్ల ఇస్తున్నప్పుడు ఆ బల్ల తీసుకుంటున్నప్పుడు ప్రభు చెప్తారు, మీలో ఉన్న ఒకడు నన్ను పట్టించిపోతున్నాడు అని. అంటే ఎవరు అని అందరూ అడుగుతున్నప్పుడు, ఇదిగో ఈ ముక్క నేను ఇప్పుడు ఎవరికైతే ఇస్తానో అతనే అంటే యూదా ఇస్కరియోతుకి ఇస్తే ఆ ఒక్క మాటకు అతను మరి కోపగించుకొని దేవుడు చెప్పిన మాటకు అతనే అని తెలుసుకొని గుచ్చుకొని అతనికి ఆ కోపంతోనే ఆ బల్లని తింటాడు, కోపంతోనే ఆ రొట్టెని తింటాడు, తిని అక్కడికక్కడే లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అతను అలా బయటికి వెళ్తాడో అతని వెనకాల ఆ దుష్టత్వము, ఆ చీకటి కార్యాలు అనేవి ప్రారంభమైనాయి. అతడు వెళ్ళి రోమా సైనికులకి యేసు ప్రభు వారు ఎక్కడున్నారో ఆ అడ్రస్ని అంతా చెప్పి వారికి బంధించినప్పుడు ఇంకా ఆయనలో నేను తప్పు చేశానన్నటువంటి ఆ బాధ, వేదన ఎక్కువైపోయింది. ఏం చేయాలో తెలియక మరలా తిరిగి వెనక్కి రాలేక, పశ్చాత్తాపం లేక తనంతట తానే ఊరిపోసుకుని చనిపోయాడు. అర్థమవుతుందండి? సో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, చర్చి నుంచి వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా వెళ్ళండి, దేవుడిని స్తుతిస్తూ వెళ్ళండి. ఎవరిపైన కోపం పెట్టుకోవద్దు, ఎవరిపైన మనసు గాయం చేసుకోవద్దు. ఏమున్నా సరే క్లియర్ చేసేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి 7th పాయింట్, ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిలన్నీ పక్కన పెట్టి ఆదివారము దేవుడి మందిరానికి వెళ్ళాలి. చర్చ్ కన్నా ఏది మీ జీవితంలో గొప్పది కాదు. హల్లెలూయా. కొంతమంది సండేస్ చర్చ్ టైంలో మరి ఉద్యోగాలు ఉన్నాయని, అర్జెంట్ మీటింగ్ ఉందని, లేకపోతే ఆ పని ఉందని, బంధువులు వచ్చారని, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చర్చిలు మానేస్తారండి. అది తప్పు. ఒక క్రైస్తవురాలుగా మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత మందిరానికి వెళ్ళాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత లక్షల కోట్ల రూపాయల నీకు వచ్చినా సరే దాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుడు మందిరంలో ఆ రోజు నువ్వు కూర్చో. విశ్రాంతి దినమున దేవుడు అంతకన్నా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మనము మందిరాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని పక్కన పెట్టి ఎంత సంపాదించినా అది అనారోగ్యాల్లోనో, అప్పుల్లోనో వెళ్ళిపోతుంది, కానీ అది మనకి ఆశీర్వాదం కాదు. కనుక ఆదివారం మందిరాన్ని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకండి. మరి 8th పాయింట్, చర్చిలో మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఒకరి వెనక మనము ఎప్పుడు మాట్లాడకూడదు. ఈ బ్రదర్ ఎలాంటోడు, ఆ బ్రదర్ అలాంటోడు అని ఎవరితోని మనము కంప్లైంట్స్ చెప్పకూడదు. దేవుడు ప్రతి మాటని, జీవం గల దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రవర్తన నువ్వు సరిగా పెట్టుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవుడు వింటున్నాడంట మన మాటలు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వారు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటాడంట దేవుడు. మలాకి గ్రంథంలో రాయబడి ఉంది. అవన్నీ కూడా జీవగ్రంథంలో రాస్తాడంట. సో చర్చిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ బ్రదర్ గురించి, ఏ సిస్టర్ గురించి మనము వారి వెనక మాట్లాడుకోకూడదు. ఏమున్నా సరే మీరు దేవుడికి విడిచిపెట్టండి. ఎవరు ఎలాగున్నా సరే దేవుడికి విడిచిపెట్టండి. ఆయనే ప్రతిదానికి జవాబులు ఇస్తాడు. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మీ సంఘ కాపరికి వెళ్ళి చెప్పండి, ఆయన సాల్వ్ చేస్తారు. అంతేకాని ఎవరి వెనక బ్యాక్ వెళ్ళి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. మన ప్రవర్తన మందిరంలోనే సరిగా లేకపోతే మనం ఎక్కడా కూడా జయాన్ని పొందలేము. అర్థమవుతుందండి? నెక్స్ట్ 9th పాయింట్, మీ దశమ భాగాల విషయంలో మీరు నమ్మకత్వం చూపాలి. అలాగే దేవుడు మీకు చేసిన మేలులకు కూడా మీరు కృతజ్ఞతార్పణలు ఇవ్వాలి. ఇందులో కూడా మనం నమ్మకత్వంగా ఉండాలి. చాలామంది దశమ భాగం ఇస్తారు కానీ కృతజ్ఞతార్పణలు ఇవ్వరు. వారి జీవితంలో ఏదైనా మేలు జరిగితే, వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం జరిగితే దానికి కృతజ్ఞతార్పణలను ఇవ్వరు. అంటే నీ జీవితంలో దేవుడు ఏది చేసినా సరే నువ్వు దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కేవలం నోటితో నేను నీకు కృతజ్ఞుడని ప్రభువా అని చెప్పడం మాత్రమే కాదు, నీ విశ్వాసం క్రియల్లో కూడా ఉన్నప్పుడే అది నిజమైన విశ్వాసం అంట. కనుక మీ దశమ భాగాలలో, మీ కృతజ్ఞతార్పణల్లో కూడా నమ్మకత్వంగా ఉండాలి. ఈ రెండిట్లో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో దేవుడు వాళ్ళని ప్రతి విషయంలోనూ హెచ్చిస్తాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకా 10వ పాయింట్ అండి, లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి సేవను, మందిరమును, ప్రార్థనను, వాక్యమును, నీకు ఇచ్చిన కుటుంబాన్ని నీవు వదలకూడదు. హల్లెలూయా. ఈ యొక్క 5 విషయాల్లో మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి, ప్రార్థనను, సేవను, మందిరాన్ని, వాక్యాన్ని, మనకిచ్చిన కుటుంబాన్ని. మనకిచ్చిన కుటుంబం కూడా ఒక సేవ కింద లెక్కండి. దేవుడు మీకు నమ్మి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు అంటే అది ఒక సేవ. మీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించకపోయినా మీకు ఒక గృహ నిర్వాహకత్వము అనేటువంటి బాధ్యతని ఇచ్చాడంటే అది ఒక సేవ. సో దీనిని మనము నాకు డబ్బు లేదు, లేకపోతే నాకు ఇలా వాళ్ళు నా బాస్ నన్ను ఇలాగంటున్నాడు కాబట్టి నేను ఇంట్లో ఏం పట్టించుకోను, ఇంట్లో నేను ఏం చేయను, నా భర్తను నేను చూడను, నా భార్యను నేను చూడను, నా పిల్లలకి ఏం నేను చూడను అని మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి, మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వర్తించాలి. మీ పిల్లల్ని మీరు చూడాలి, మీ భార్యను మీరు చూడాలి, మీకు ఇచ్చిన సేవను మీరు పట్టించుకోవాలి. మీ ప్రార్థన, వాక్యాన్ని, మందిరాన్ని మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. ఎవరైతే ఈ 10 పాయింట్స్, ఈ 10 లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారో వాళ్ళు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు. అర్థమవుతుందండి? అన్ని విషయాల్లో వాళ్ళు ఆశీర్వదించబడతారు. బహుశా ఈ 10లో మీరు కొన్ని విషయాల్లో ఆయనలో ఎవరు ఉంటారో, ఆయన ఎవరిలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట. మనము ఆయన యందు నిలిచి ఉంటే మనం అన్ని విషయాల్లో ఫలిస్తాం. ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అని సరి చేసుకున్న తర్వాత దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. సో ప్రతిదీ తెలిసిపోవాలి అంత జ్ఞానులం మనం కాదు. ఒకరు చెప్తే మనకు అర్థమవుద్ది. కొంతమందికి ఆటోమేటిక్గా తెలుస్తుంది, కొంతమందికి చెప్పడం ద్వారా తెలుస్తుంది. సో ఈరోజు మీరు విన్నారు. ఒకవేళ ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటే కరెక్ట్ చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఈ 10 లక్షణాలు మేము కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. మరి సహాయం చేయండి ప్రభువా. ఎవరెవరైతే నేను ఇంకా ఈ విషయంలో ప్రార్థనలో, వాక్యంలో, అలాగే చర్చిలో మరి కొంతమంది సహోదరులతో నా యొక్క జీవితం ఇలాగుంది అని అనుకుంటున్నారు, అట్టి వారందరినీ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభువా, ఎక్కడెక్కడ మరి తప్పిపోతున్నారో మరి ఆ విషయాల్లో తండ్రి నీవే సరిచేయండి రాత్రి. ప్రభువా, మరి నీ రాకడ అతి సమీపంలో ఉంది అని నువ్వు చెప్తున్నావు. మీరు బుద్ధిగల కన్యకల వల్లే మీ డ్యూటీలను పట్టుకొని పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూడండి అని నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. పెండ్లి కుమార్తె నిష్కలంకంగా, నిందారహితంగా, మచ్చైనా ముడతైనా లేకుండా ఉండాలని నువ్వు చెప్తున్నావు ప్రభా. దేవా, మరి మాలో ఏ మచ్చ ముడత లేకుండా
నిష్కలంకమైనటువంటి వారుగా, బుద్ధిగల కన్యకలుగా మరి మేము ఉండుటకు మాకు సహాయం చేయి తండ్రి. ప్రభువా, మరి రాత్రి ప్రార్థిస్తున్నాను, ఎవరైతే నేను ఇలా మారాలనుకుంటున్నాను, నాలో ఈ కరెక్షన్స్ కావాలి అని కోరుకుని వారి చేతులు ఎత్తి ఉన్నారో తండ్రి, మరి వారిని ప్రత్యేకంగా ఈ రాత్రి దర్శించయ్యా. వారి యొక్క ఆశను నువ్వు చూస్తున్నావు. వారి యొక్క మార్పు కావాలని కోరుకుంటుండగా వారిని నువ్వే ఈ రాత్రి మార్చుతండి. వారి జీవితాల్లో ఏ విషయాల్లో వారు కొరత కలిగి ఉన్నారో, వెనకబడి ఉన్నారో అటు వారిని నాన్న నువ్వే ముందుకు నడిపించు. అపవాది వీరి జీవితాల్లో నుంచి వెళ్ళిపోనుగాక యేసు నామంలో. ఎక్కడెక్కడైతే అపవాది వీరిని బంధిస్తుందో, మరి తప్పైనటువంటి విషయాల్లో మరి వీళ్ళని నెట్టుతుందో ప్రభా, ఆ యొక్క అపవాది క్రియలను ఇప్పుడే లయపరుస్తున్నాం యేసు నామంలో తండ్రి. ప్రభా, మరి వీకపోయిన మరి వీరు నీ ఆత్మతో నింపబడి జ్యోతుల వలె ప్రకాశించుటకు, వక్రజనము మధ్యలో జ్యోతుల వలె ప్రకాశించుటకు నీవే సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే ఉండెను గాక. ఆమెన్.